సినీ నటుడు అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది. తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో ఆయన వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. అదే రోజు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో వాదనలు విన్న కోర్టు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. సినీ నటుడు అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది. తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో ఆయన వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. అదే రోజు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో వాదనలు విన్న కోర్టు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. నాంపల్లి కోర్టు నుంచి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉదయం అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ నుంచి కూడా ఉత్కంఠంగా నెలకొంది. ఈరోజు ఏం జరగబోతా ఉంది నాంపల్లి కోర్టులో అంటూ కూడా ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తారు. ఇంతకు ముందే నాంపల్లి కోర్టులో సెకండ్ సెషన్ అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. దీనిపైన ఆ బెంచ్ పైకి ఫైల్ వచ్చినటువంటి వెంటనే ధర్మాసనం ఇమీడియట్ గా అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ ని మంజూరు చేస్తున్నాం అన్నట్టుగా కూడా ఆదేశాలు ఇచ్చి 2 షూరిటీలు 50,000 చొప్పున 2 షూరిటీలు అల్లు అర్జున్ సమర్పించాల్సి ఉంటుందనే దానిపై కూడా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా అల్లు అర్జున్ విషయంలో కోర్టు ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది, కోర్టు ఇచ్చేటువంటి నిర్ణయం ఒకవేళ అతను వేసినటువంటి బెయిల్ ని రిజెక్ట్ చేస్తే తర్వాత అతను జైలుకు పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అల్లు అర్జున్ కి ఇంతకు ముందు వరకు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేసినటువంటి నాంపల్లి కోర్టు ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఇంతకు ముందే ధర్మాసనం ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ అల్లు అర్జున్ 50,000 చొప్పున 2 షూరిటీలు సమర్పించాల్సి ఉంటుంది అనే దానిపై మాత్రం క్లియర్ గా కోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ పోలీసులకు సహకరించాలి. అల్లు అర్జున్ ఈ కేసులో ప్రతిసారి ఎప్పుడు పోలీసులు పిలిచినా పోలీసుల ముందు హాజరవ్వాలి, విచారణకు సహకరించాలి. ఏ విషయంపై పోలీసులు విచారణ చేపట్టాలనుకున్నా తప్పనిసరిగా మీరు పోలీసులకు సహకరించాలి. స్టేషన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి మీరు సహకరించాల్సి ఉంటుందని కూడా కొన్ని ఆదేశాలు జారీ చేస్తూ ఈ అన్ని కూడా పాటించాలన్నట్టుగా కూడా ఈ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా దేశ ప్రజలందరూ అల్లు అర్జున్ బెయిల్ విషయంలో అతనికి అనుకూలంగా వస్తుందా, వ్యతిరేకంగా వస్తుందా, అసలు అల్లు అర్జున్ కు ఒకవేళ మధ్యంతర బెయిల్ ని రద్దు చేస్తే అనంతరం మళ్లీ అతను అరెస్ట్ అవ్వాల్సిందే అనే దానిపై కూడా ఉత్కంఠంగా ఎదురు చూశారు. ఇంతకుముందే నాంపల్లి సెకండ్ సెషన్ కోర్టు అల్లు అర్జున్ కేసు విచారణ జరుగుతున్నటువంటి ధర్మాసనం ఇమీడియట్ గా ఫైల్ వచ్చినటువంటి వెంటనే ఫైల్ అంతా కూడా పరిశీలించి అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తా ఉన్నాము, ఈ రెగ్యులర్ బెయిల్ పై ఇకపై బయటే ఉండొచ్చు, జైలుకి కోర్టుకు రావాల్సినటువంటి అవసరం లేదు, SHOకి సహకరించాల్సి ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ అధికారికి సహకరించాల్సి ఉంటుంది, 50,000 చొప్పున 2 షూరిటీలు సమర్పించాల్సి ఉంటుంది అల్లు అర్జున్. ఆ 2 షూరిటీలు సమర్పించాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో అల్లు అర్జున్ కి అనుకున్న విధంగానే నాంపల్లి కోర్టులో ఊరట లభించిందని అనుకోవాలి. రెగ్యులర్ బెయిల్ ఒకవేళ కోర్టు జారీ చేస్తుందా లేదా ఉన్నటువంటి మధ్యంతర బెయిల్ని రద్దు చేస్తుందా అనే దానిపై కూడా ఉత్కంఠంగా ఎదురు చూశారు. ఆ మధ్యంతర బెయిల్ తను కండిషన్ పై ఉంటూనే రెగ్యులర్ బెయిల్ పొందుతున్నాడు అనే ఒక విషయాన్ని కూడా కోర్టు తెలియజేసింది. అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ ని మంజూరు చేస్తూ కోర్టు ఇంతకు ముందే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి కాసేపట్లో వారి కౌన్సిల్ మెంబర్స్ అందరూ వచ్చి మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి నాంపల్లి కోర్టు సమీపంలో. ఇన్ని రోజుల పాటు అల్లు అర్జున్ తరపున అటు నిరంజన్ రెడ్డి ఇటు అశోక్ రెడ్డి ఇద్దరు కూడా అల్లు అర్జున్ తరపున ఈ వాదనలు వినిపించారు. మరి కాసేపట్లో అల్లు అర్జున్ తరపున కౌన్సిల్
మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో ఏమైనా షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేశారా, ఏమైనా కండిషన్స్తో కూడినటువంటి బెయిల్ ఇచ్చారా, తను సిటీ దాటి వెళ్ళకూడదని, భారతదేశాన్ని వదిలి వెళ్ళకూడదని ఈ రకంగా కౌన్సిల్ ఏదైనా అతనికి ఆదేశాలు ఇచ్చిందా అనే దానిపై మాత్రం మరి కాసేపట్లో అల్లు అర్జున్ కౌన్సిల్ బయటకు వచ్చి మీడియా సమావేశం ముందు ఆ వివరాలన్నీ కూడా తెలియజేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కౌన్సిల్ బయటకు వచ్చినటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, అల్లు అర్జున్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా కోర్టు ఆవరణలో నిలబడి డిస్కస్ చేస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. వీరందరూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అశోక్ రెడ్డి అల్లు అర్జున్ తరపున పర్సనల్ అడ్వకేట్, మొదటి నుంచి కూడా వాదిస్తున్నటువంటి న్యాయవాది. అల్లు అర్జున్ కి మొదటి నుంచి అటు హైకోర్టులో, ఇటు సుప్రీంకోర్టులో, ఇటు నాంపల్లి కోర్టులో వాదిస్తున్నటువంటి లాయర్ అశోక్ రెడ్డి ప్రస్తుతం మీడియాతో మాట్లాడడానికి వస్తూ ఉన్నారు. నాంపల్లి కోర్టు సమీపంలో అశోక్ రెడ్డి ఏం మాట్లాడతారా అనేది ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మీడియాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్ రెడ్డి ప్రస్తుతం మీడియాతో మాట్లాడాలనుకున్నారు. One second. What exactly happened in the court? Mella. We'll give time. We'll give time. Mella. It's okay, cool. Da, Rani. Da, 18 ra. Da. A logo le lo. Aram se. So what happened in the court? Now, bail has been granted with conditions that he has execute personal bond with 50,000 two sureties, and conditions have been imposed that he has to attend police station also. Okay, that is a condition. Bail granted now. So what conditions? Condition is that he has to attend police station. That is the only condition. Every day or? No. Sunday. That is normal conditions for each and every accused that has been imposed by the court. Okay. And Any sureties? Any legal procedure that has to be followed now? No, he has to execute 50,000 with two sureties. That he has to complete. And you've been fighting in the court since beginning. We are saying that Allu Arjun is not responsible, and this case is also not implicable against him. And he has been booked. Is what the counsel, you or Mr. Niranjan Reddy, have spoken in the court, and we have heard the arguments. And even prosecution was seen that they were pressing for the remand initially, and later 14 days judicial custody. And also they said that he is responsible. And what exactly happened? What were the arguments? And how did you manage to get the bail? See, court was convinced that this is not a case of culpable homicide not amounting to murder. Okay? So therefore court came to a conclusion this is not a case. Therefore court considered and granted bail. Quash petition is pending consideration before the Honorable High Court. We'll take steps to pursue that quash petition in High Court. We are hopeful that proceedings What may will not be continue. the next legal move? Because on 10th also there is this hearing which will be happening again, right? So 10th there is no hearing in the trial court. In the High Court on 21st of January, next date is listed on that day. సరే మన రిటైన్లీ కలవద్దని ఏమైనా కండిషన్ చెప్పిందా? చెప్పలేదండి. Only condition. ఇప్పుడు అల్లు అర్జున్ కి బెయిల్ పై ఎలాంటి షరతులు విధించింది, ఎలాంటి షరతులు? నార్మల్ కండిషన్స్ ఎనీ కేసులో అదే కండిషన్స్ ఉంటుంది, ఇందులో కూడా అదే కండిషన్స్ ఉన్నాయండి. సెక్షన్ 105 బిఎన్ఎస్ యాక్ట్ ఎత్తేయాలని చెప్పారు మీరు, దానికి సంబంధించి అది క్వాష్ పిటిషన్ లో హైకోర్టులో ఉంది, బెయిల్ లో అది రాయారండి. అది బెయిల్ ఓన్లీ బెయిల్ గ్రాంటింగ్ అనేది ఉంటుంది. 21st January క్వాష్ పిటిషన్ లిస్టెడ్ బిఫోర్ ది హైకోర్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమని చెప్పింది సార్ ఈరోజు బెయిల్ గ్రాంటెడ్ అని చెప్తుందండి. ఏం చెప్పిందండి? ఏం చెప్తానండి? తెలుగులో సార్, తెలుగులో చెప్పానండి మీకు. బెయిల్ గ్రాంట్ చేశారని చెప్పారు అంతే. బెయిల్ కోర్టు ఇది, క్వాష్ కోర్టు కాదు. ఇది ప్రొసీడింగ్ మొత్తం క్వాష్ చేయలే కదా, ఓన్లీ బెయిల్ గ్రాంట్ చేసింది. అది హైకోర్టులో పోలీస్ ఉంది. విచారణకు అల్లు అర్జున్ హాజరు కమ్మన్నారా సార్ ఈ కండిషన్ లో? ఎస్ అండి. Every Sunday. That's it. Thank you. అయితే